అనర్హత అంశంలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీహరులకు ఊరట లభించింది. అనర్హత పిటిషన్ల వ్యవహారంతో దాఖలైన పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టేశారు. ఫలితంగా బిగ్ రిలీఫ్ లభించినట్లయింది. ఈ ఇద్దరికి రిలీఫ్ దొరకడంతో మొత్తం 10 మందికి ఊరట లభించినట్లయింది. గతంలో బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు అసలు పార్టీ మారలేదని, కేవలం ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రమే వాళ్ళు పాల్గొన్నారని పేర్కొంటూ స్పీకర్ వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే దానం నాగేందర్ కడియం శ్రీహరుల విషయంలో మాత్రం ఇరు పక్షాల వాదనలు విన్న స్పీకర్ ఇప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లయింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 12వ తేదీలోపు ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తీసుకున్న తుది నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో ఇవాళ కడియం శ్రీహరి విషయంలో స్పీకర్ తన జడ్జిమెంట్ వెలువరించారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇదివరకే మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరారన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకి గతంలోనే రిలీఫ్ దొరకగా ఇవాళ తాజాగా మరో 2 ఎమ్మెల్యేలకు కూడా రిలీఫ్ దొరికింది. బిగ్ రిలీఫ్ దొరికింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 2 ఎమ్మెల్యేలకు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. వాళ్ళు ఎక్కడ పార్టీ మారారో అనడానికి ఆధారాలు లేవు అంటూ స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు. ఫలితంగా మొత్తం 10 మంది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొన్నారో, బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లారనేటువంటి ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొన్నారో ఆ ఎమ్మెల్యేలందరికీ కూడా రిలీఫ్ దొరికింది. సుప్రీంకోర్టు డెడ్ లైన్ సమీపించినటువంటి తరుణంలో స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. మొత్తం 10 మంది బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరారన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి 10 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. హేమ, మొత్తం 10 మందికి క్లీన్ చిట్ ఇచ్చారు. సో ఇద్దరి విషయంలో అంటే చాలా సస్పెన్స్ కొనసాగింది. ఏం చేస్తారు, దానం నాగేందర్ విషయంలో ఏం చేస్తారు, కడియం శ్రీహరి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది. సో వీళ్ళిద్దరు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం అనేది అంటే ఏ విషయాల ఆధారంగా రిలీఫ్ ఇచ్చారు స్పీకర్ వీళ్ళిద్దరికి? మొత్తానికి రాజేష్ మీరు అన్నట్టుగానే వీళ్ళిద్దరి పైన ఎలాంటి నిర్ణయం ఉండబోతుంది అని కూడా మొదటి నుంచి ఆసక్తి నెలకొంది. అందులో భాగంగా మొదటిగా 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తే ఇప్పుడు మరొక ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇవ్వడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. అయితే 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చినటువంటి సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వ్యతిరేకించినప్పటికీ ప్రస్తుతం ఈ ఇద్దరు ఎమ్మెల్యేలది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బికాజ్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనుసంధానంగా పనిచేయడంతో పాటు ఏకంగా కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేయాలి అంటూ ఒకవైపు కడియం శ్రీహరి, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద నేరుగా ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి దానం నాగేందర్, వీళ్ళిద్దరికి సంబంధించి అసలు తీర్పు ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. వీళ్ళిద్దరికి కూడా వేటు పడుతుంది. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా అనర్హులుగా ప్రకటిస్తారు. ఈ 2 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా మొదటి నుంచి కేటీఆర్ కానివ్వండి, ఇతర బీఆర్ఎస్ లీడర్లు, బీజేపీ లీడర్లు చెప్పినటువంటి పరిస్థితి. కానీ మొదటి నుంచి కూడా దానం కడియం ఇద్దరు కూడా చాలా ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరికి కూడా ఖచ్చితంగా మిగతా 8 మంది ఎమ్మెల్యేలు మాదిరిగా క్లీన్ చిట్ వస్తుంది కానీ వాళ్ళపైన వేటు పడదు. బికాస్ టెక్నికల్ గా కానివ్వండి, లీగల్ కాన్సిక్వెన్సెస్ రాకుండా కూడా తమ వాదనలు వినిపించారు. ఇక మీరిందాక అన్నట్టుగా అసలు ఇద్దరు వాదనలు కూడా చాలా బలంగా వినిపించారు. అందులో మొదటిగా మనం దానం నాగేందర్ కి సంబంధించినటువంటి వాదనలు చూసుకున్నట్టయితే, దానం నాగేందర్ పైన మొదటిగా పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అది 2024 మార్చి సమయానికి. అయితే ఆ సమయానికి దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతూ ఉన్నారు. సో పాడి కౌశిక్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ని కొట్టివేయాలి అంటూ కూడా దానం నాగేందర్ మొదటి నుంచి కూడా తమ వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అనంతరం దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సో ఆ ఎన్నికలు పోటీ చేసిన తర్వాత బీఆర్ఎస్ వేసినటువంటి పిటిషన్ కు అటు బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఇంప్లీడ్ అవుతూ మరొక పిటిషన్ ని దాఖలు చేశారు దానం నాగేందర్ పైన వేటు వేయాలని. అయితే ఈ పిటిషన్ పైన దానం నాగేందర్ ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా కీలకంగా మారాయి. ఆ సమయంలో తాము వినిపించినటువంటి వాదనలు ఏంటంటే, నేను బీఆర్ఎస్ పార్టీయా లేదా కాంగ్రెస్ పార్టీయా బీఫామ్ తీసుకున్నాను, ఎన్నికల్లో పోటీ చేశాను, నాకు ఎంపీ అవ్వాలని ఒక కోరిక మేరకు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎన్నికల్లో పోటీ చేశాను. అయితే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నన్ను ఎక్కడ కూడా సస్పెండ్ చేయలేదు,
బీఆర్ఎస్ పార్టీలో నాకంటూ ఉన్నటువంటి సభ్యత్వాన్ని రద్దు చేయలేదు. ఈవెన్ అసెంబ్లీ రికార్డ్స్ లో కూడా ప్రస్తుతం నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతూ ఉన్నాను. నాకు ఇప్పటికీ కూడా అసెంబ్లీ నుంచి వచ్చేటటువంటి సాలరీలో నుంచి కాంట్రిబ్యూషన్ అమౌంట్ కట్ అవుతూ ఇంకా బీఆర్ఎస్ ఎల్పీకే వెళ్తుంది. సో ఖచ్చితంగా నేను అసెంబ్లీ రికార్డ్స్ ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోలేదు. కాబట్టి నన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తించాలి అంటూ కూడా తన వాదనను బలంగా వినిపించారు. దానికి స్పీకర్ టెక్నికల్ గా చూసుకొని, అదేవిధంగా అసెంబ్లీ రికార్డ్స్ ని చూసుకొని తనకు తీర్పిచ్చినటువంటి పరిస్థితి. ఇక రాజేష్, మనం కడియం శ్రీహరి విషయానికి వస్తే, కడియం శ్రీహరి మొదటి నుంచి కూడా తను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసుకోలేదు, సేమ్ టైం కాంగ్రెస్ పార్టీని సభ్యత్వాన్ని తీసుకోలేదు. తను ఎన్నికల్లో కానివ్వండి, లేదంటే ఇతర గాంధీ భవన్ లో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఒక వ్యక్తిగత ఎమ్మెల్యేగానే హాజరయ్యాను, కానీ తను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉన్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం ఈ జీతాల అంశం కడియం శ్రీహరి కూడా తను వివరణలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. రైట్ హేమ, మీరు హోల్డ్ లో ఉండండి. స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన బీఆర్ఎస్